మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజే సంకటహర చతుర్థి మంగళవారంతో కలిసి వచ్చింది. ఇలా కలిసి వస్తే దీనిని అంగారక సంకటహర చతుర్థి అని పిలుస్తారు. ఇది పరమ పవిత్రమైన రోజు. ఈరోజు మీరు ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు, ఈ వీడియో చూస్తే చాలు. గణపతి అనుగ్రహం కలుగుతుంది. కష్టాలన్నీ కూడా పోతాయి. జన్మల పాపాలు పోతాయి. మీ దశ మారిపోతుంది. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. భూములు స్థలాలు కొనే యోగాలు వస్తాయి. ఈరోజు ఈ కథలను వింటే కష్టాలు పోతాయి, ఆటంకాలు పోతాయి, జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. జాతకంలో ఉండే దోషాలన్నీ కూడా పోతాయి. మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది. మీరు కుబేరులుగా మారిపోతారు. గణపతి అనుగ్రహం కలుగుతుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఎంతో అదృష్టం ఉన్నవారే ఈ వీడియోని చూడగలుగుతారు. ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం మహా గణపతియే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ముందుగా ఈరోజు ఒక రైతును గణపతి ఏ విధంగా కాపాడాడో తెలిపే పవిత్ర కథను వింటే చాలు, పాపాలన్నీ కూడా పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. గణపతి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. సాయంకాలం ఒక రైతు మండప చిత్రాల్లో చెరుకుగడ పట్టి ఉన్న విఘ్నేశ్వరుణ్ణి కుతూహలంగా చూస్తూ ఉండటం గమనించి పావన మిశ్రుడు ఆ చిత్రానికి సంబంధించిన కథ చెప్పటం ఆరంభించాడు. పూర్వం రాజంతటి భూస్వామి ఒకడు ఉండేవాడు. అతడు ఏటేటా వినాయక పూజలు ఉత్సవాలు ఘనంగా జరిపిస్తూ గణేశ భక్త శిరోమణి అనిపించుకున్నాడు. అతనికి అనేక పంట పొలాలతో పాటు పెద్ద చెరుకు తోట ఉంది. ఆ చెరుకు తోట పని అంతా చూసుకుంటూ ప్రతి ఏటా పుష్కలంగా చెరుకు పండించి భూస్వామికి మంచి రాబడి చేకూర్చే పాలేరు మనసులో విఘ్నేశ్వరుణ్ణి నమ్మిన భక్తుడు. ఈసారి మరింత బాగా పండించు గణేశ అని మనసులో మొక్కుతూ చెరుకు నాటి ఏడాదికేడాది తన యజమానికి మరింత లాభం చూపించేవాడు. పాలేరు, అతని భార్య, 10 ఏళ్ల కొడుకు ముగ్గురు చెమటోడ్చి పనిచేసేవారు. భూస్వామి మాత్రం చాలా తగ్గించి కూలి ఇచ్చేవాడు. అది సరిగ్గా ఇచ్చేవాడు కాదు. పాలేరు అమాయకుడు, అల్ప సంతోషి, ఏమీ అనేవాడు కాదు. కానీ భూస్వామి భార్య ఉత్తమురాలు. మంచి అయినా చెడ్డ అయినా మనసులో గణేశుడికే నివేదించుకునేది. పాలేరుకి కూలి ఇవ్వటంలో భర్త మరీ అన్యాయం చేస్తూ ఉంటే పాపం వాళ్ళు పడే కష్టానికి మీరిచ్చేది ఏమాత్రం సరిగ్గా ఇవ్వండి అనేది. దానికి భూస్వామి బాగానే ఉంది నీ బోడి సలహా, ఇలాగా మిగిల్చుకుంటూ వస్తేనే కదా మనం గణేశ ఉత్సవాలు జరిపేది అనేవాడు. అప్పుడు ఆమె కష్టపడే వాళ్ళ నోట మట్టిగొట్టి పూజలు ఉత్సవాలు జరపకపోతేనే గణేశ ఈయనకు మంచి బుద్ధి కలిగించు అని అనుకునేది. ఇదిలా ఉండగా ఒక ఏడాది చెరుకు ఏనుగు తొండాల్లాగా మరింత విశేషంగా పండింది. ఏసి చెరుకులు కట్టిన మోపులు బళ్లతో భూస్వామి దివాణం చేరుతున్నాయి. అంతా విఘ్నేశ్వరుడి దయ. ఊరకే పోతాయా పూజలు ఉత్సవాలు, మరి దేనికి చేయిస్తున్నాం అన్నాడు భూస్వామి. అంతేగాని మన పాలేరు శ్రమ ఏమీ లేదంటారా, అంతేనా అని భార్య అన్నది. వెంటనే భూస్వామి బాగానే ఉంది, నీ వల్ల మాలిన జాలి, అలా పాలేర్లను జీతగాళ్లను వెనకేసుకుని వస్తే మనం కూడా వాళ్ల వెనకే వెళ్ళవలసి ఉంటుంది. మనుషుల్లో ఏముంది, అంతా ఆ వినాయక దేవుడి మహిమ అన్నాడు భర్త. ఓ విఘ్నేశ్వర, ఈయనకు జ్ఞానోదయం కలిగించవలసింది నీవే అని ఆమె మనసులో ప్రార్థించింది. వినాయక చవితి వచ్చింది. పాలేరు కొడుక్కి విఘ్నేశ్వరుడంటే మహాప్రాణం. వినాయక చవితికి తెల్ల కలువలు, ఎర్ర మందారాలు, పూలు, పత్రి ప్రతి ఇంటికి పూజకు తెచ్చి ఇచ్చేవాడు. వాడి ప్రాయంతో పాటు బుద్ధి కూడా పెరిగింది. వాడు చెరుకు మోపుల్ని భూస్వామి దివాణానికి చేరవేయిస్తూ ఉన్న తండ్రి దగ్గరకు వెళ్ళి, నానా మనం కూడా వినాయకుడికి పెట్టుకుందాం, ఒక్క చెరుకు గడే తీసుకువెళ్తున్నా అన్నాడు. పాలేరు ఒక చెరుకు తీసి కొడుక్కిచ్చాడు. వాడు దాన్ని ఇంటికి తీసుకువెళ్తున్నాడు. అది భూస్వామి కంటబడింది. అంతే, ఇక భూస్వామి ఆ ఉగ్ర నరసింహ అవతారుడై, ఏమిరా నా చెరుకంతా నీ ఇంటికి చేరవేస్తూ ఉన్నావా అంటూ పాలేరుపై విరుచుకుపడి నానా మాటలు అంటూ కొరడాతో కొడుతూ ఉంటే భూస్వామి వెంటనున్న పరివారము గ్రామస్తులు చూస్తూ ఊరుకున్నారే గాని కిక్కురు మనలేదు. భూస్వామి పలుకుబడి అలాంటిది.
అతడేం చేసినా చెల్లుతుంది. ఎదురు తిరిగి అడిగేవాడు లేడు. స్వామి కొరడాలతో కొడుతూ ఉంటే పాలేరు తట్టుకోలేక, చవితి కదా వినాయకుడికి పెట్టుకుందామని పట్టుకెళ్ళమని ఇచ్చాను. ఒక్కటంటే ఒక్క చెరుకు అన్నాడు. అప్పుడు భూస్వామి, ఏమిటి మీ జాతి తక్కువ వాళ్లకు పూజలు వినాయకుడునా అన్నాడు. దానికి పాలేరు, కడజాతి అయితే అయ్యింది గాని దేవుడు భక్తి ఉండవా అన్నాడు. భూస్వామి హేళనగా, నీ ముఖానికి భక్తి కూడానా? నక్కకు నాగలోకానికి ఉన్నంత దూరం చెరుకుగడ పట్టుకురా అన్నాడు. అప్పుడు పాలేరు, ఒక్క చెరుకుగడ కోసం అలా రెపరెపలాడిపోతున్నావా అయ్యా? బళ్లతో చెరుకు దింపుకున్నది చాలదా? ఒక్క చెరుగుతో ఏం బావుకుంటావయ్యా అన్నాడు. ఇక భూస్వామికి పట్టరాని కోపం వచ్చి, ఎంత మాట కూసావురా? 1 కాదు 10 కాదు 1000 చెరుకులైనా నాకు పూచికతో సమానం తెలుసా? తెల్లవారేసరికి నువ్వు 1000 చెరుకులు తినాలి. నమిలిన పిప్పి అంతా పోగు కనిపించాలి. లేకుంటే ఒక్కో చెరుకుకి 1000 కొరడా దెబ్బలు తింటావు, తెలిసిందా అంటూ పాలేరును పెడరెక్కలు విడిచి కట్టించి పనివాళ్ల చేత వాణ్ణి బందీలాగా చెరుకు నిల్వ చేసే సాలలో కట్టించి 1000 చెరుకుల మోపు ముందు పడవేయించాడు. భూస్వామి గొప్ప తిక్క మనిషి. ఎంత తోస్తే అంత పాలేరును ఉంచిన సాల చుట్టూరా భటుల్ని కాపలా పెట్టాడు. ఇదంతా తెలిసిన భూస్వామి భార్య, విఘ్నేశ, పాలేరు ఉత్త అమాయకుడు. చెరుకు తినడానికి పూనుకుంటే పాపం నిష్కారణంగా చస్తాడు. తినకపోతే నా భర్త దెబ్బలు కొడతాడు. వాణ్ణి ఎలాగ కాపాడతావో మరి అని మనసులో అనుకుంది. ఇంకోవైపు పాలేరుకి ఏమీ తోచలేదు. చేసేది లేక విఘ్నేశ్వరుని తలుచుకుంటూ చీకటి పడే వేళకు అలాగే నిద్రలో పడిపోయాడు. తెల్లవారుతోనే భూస్వామి వెళ్ళి చూస్తే తెల్లగా హిమాలయ పర్వతంలాగా చెరుకు పిప్పి పోగు కనిపించింది. భూస్వామి దెయ్యం పట్టిన వాడిలాగా పెద్ద కేక పెట్టి తెరిచిన నోరు తెరిచినట్టే ఉండిపోయాడు. ఆ కేక విని వచ్చిన భార్యతో, భూస్వామి అంతా సర్వనాశనం. సాలలో ఒక్క చెరుకు మిగలకుండా అంతా పిప్పి పిప్పి. పాలేరు కాడు భూతం, వాడు మనల్ని తినేస్తాడు పద అంటూ అరుస్తూ ఉంటే ఆమె నవ్వి, వాడు భూతమూ కాదు, ఆ చెరుకును వాడు తిననూ లేదు. నేను కల్లారా చూశాను. అప్పటికింకా తెల్లవారలేదు. ఏనుగు ఘీంకారం విని నేను కిటికీలో నుంచి చూశాను. పెద్ద ఏనుగు చెరుకు మేస్తూ కనిపించి మాయమయ్యింది అన్నది. ఆ మాటలు విన్న భూస్వామి, ఏనుగేమిటి నీ మొహం, ఈ చుట్టుప్రక్కల ఏనుగన్నది ఉన్నట్టు వినలేదు అని అంటూ ఉండగా కొంతమంది వినాయక ఉత్సవశాల నుండి పరుగున వచ్చి రాత్రి నుంచి పందిట్లో పూజలో పెట్టిన వినాయక విగ్రహం కనిపించటం లేదు, అంతటా వెతికాము అని చెప్తూనే శాలలోనికి చూస్తూ అదుగో విగ్రహం అదుగో అంటూ అటుకేసి వెళ్లారు. శాలలో ఇంత గొడవ జరుగుతున్నా పాలేరు ఇంకా నిద్రిస్తూనే ఉన్నాడు. పక్కనే పత్రి పూలతో నిండిన గణేశ విగ్రహం ఉంది. నేలంతా చెరుకు పానకంతో బురద బురదగా తడిసి ఉంది. ఇక భూస్వామి కాపలా వాళ్లను పిలిచి రాత్రి ఏం జరిగిందని అడిగాడు. వాళ్ళు, మేము చాలా రాత్రి వరకు మెలకువగా ఉన్నాము. పాలేరు నిశ్చింతగా నిద్రపోతూ ఉన్నాడు. మాకు కునుకు వచ్చింది. ఇంతలో ఏనుగు అరుపు వినిపించి కళ్ళు తెరిచాము. పెద్ద ఏనుగు చీకట్లో తెల్లగా కనిపించి చెరుకంతా లాగి మేసేస్తున్నది. ఏనుగలాగా పిప్పంతా కూడా ఉమ్మేస్తూ ఉన్నది. మాకు చెడ్డ భయమేసింది, పారిపోయాము అంటూ వాళ్ళింకా భయంతో వణికిపోతూనే చెప్పారు. ఆ మాటలు విన్న భూస్వామిలో గొప్ప పరివర్తనం కలిగింది. వెంటనే ఈయన వెళ్ళి పాలేరు పాదాలకు మొక్కుతున్నట్లుగా సాగిలపడిపోయాడు. అప్పుడు పాలేరు మేల్కున్నాడు, లేచి నుంచున్నాడు. భూస్వామి అతని పాదాలు వదలకుండా శిరస్సుతో మొక్కుతూనే ఉన్నాడు. భూస్వామి భార్య విఘ్నేశ్వరి విగ్రహానికి ప్రణమిల్లి, స్వామి ఇన్నాళ్లకు మమ్మల్ని అనుగ్రహించావు, ధన్యులం అని అంటూ జరిగిందంతా కూడా పాలేరుకు చెప్పింది. మహా అద్భుతాన్ని విన్న జనం తండోపతండాలుగా అక్కడికి చేరుకున్నారు. దివాణం కిక్కిరిసిపోయింది. నేలపై ఏనుగు పాదాల గుంటల్లో నిలిచి ఉన్న చెరుకు రసాన్ని తీర్థంగా సేవిస్తూ చెరుకు పిప్పిని విఘ్నేశ్వర మహాప్రసాదంగా పట్టుకు వెళ్తూ ఉన్నారు. పాలేరు భార్య పిల్లవాడితో కలిసి వినాయక విగ్రహానికి దండాలు పెడుతూ చిన్న పత్రి
పిసరైనా వేసి నిన్నెప్పుడూ పూజించలేదు. నీ కోసమని పంపిన చెరుకు నీకు పెట్టనైనా లేదు. నా కోసం ఎందుకింత శ్రమపడ్డావయ్యా? ఏనుగు రూపంతోనైనా అందరికీ కనిపించావు, నాకు కనిపించావు కావు. నిద్రపోయిన దద్దమ్మను అంటూ పిల్లవాడిలాగా బావురుమన్నాడు. అప్పుడు విగ్రహం స్థానంలో చెరుకుగడ పట్టుకొని విఘ్నేశ్వరుడు పాలేరు ముందు సాక్షాత్కరించాడు. పాలేరు కొడుకు తీసుకువెళ్లిన చెరుకుగడే అతని చేతిలో ఉంది. విఘ్నేశ్వరుడు పాలేరును తన తొండంతో దగ్గరకు తీసుకుని అభయహస్తంతో అతని తల నిమురుతూ, నాయన, కులాలు, జాతులు, ఆచారాలు నేను పెట్టినవి కావు, అంతా మనుషులు కల్పించుకున్నవే. నా దగ్గర ఎక్కువ తక్కువలకు చోటు లేదు, అందుకే నీకు కనిపించాను అని చెప్పి అంతర్ధానమయ్యాడు. జనులందరూ చేతులెత్తి జోడిస్తూ పాలేరుతో, నీ మూలంగా మాకు గణేశుని దర్శన భాగ్యం కలిగింది అంటూ పదే పదే మొక్కుతూ బ్రహ్మ రథం పట్టారు. ఇక్షు అంటే చెరుకు, సహస్ర ఇక్షు అంటే 1000 చెరుకుల గణపతి. అలా సహస్రేక్షు గణపతిగా విఘ్నేశ్వరుడు కీర్తింపబడ్డాడు. చెరుకుగడ పట్టుకున్న వినాయక విగ్రహం ప్రతిష్ఠించబడి అక్కడ గొప్ప ఆలయం వెలిసింది అని పావనమిశ్రుడు రైతుకు కథ చెప్పి ముగించాడు. అలాగే ఈరోజు సంకటహర చతుర్థి వ్రత కథను వింటే చాలు మీ దశ తిరిగిపోతుంది. ఆటంకాలన్నీ కూడా పోయి మీరు అపర కుబేరులుగా మారిపోతారు. ఈరోజు గణేష పురాణంలోని సంకటహర చతుర్థి మహత్యాన్ని తెలిపే ఈ కథను వింటే చాలు సకల సంపదలు కలుగుతాయి, ఆటంకాలు పోతాయి. ఒకసారి వశిష్ఠ మహర్షిని చూసి సూరసేన మహారాజు మహాత్మా సంకటహర చతుర్థి వ్రత మహత్యం చెప్పమని కోరాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి ఇలా చెప్పసాగాడు. రాజా, పూర్వం కృతవీర్యుడు అనే రాజు ఉండేవాడు. అతను పరమ ధర్మాత్ముడు, దానశీలుడు, బ్రాహ్మణుల పట్ల, దేవతల పట్ల భక్తి కలిగి ఉండేవాడు. ఎంతో పుణ్యాత్ముడు. అయినప్పటికీ అతనికి ఎంతకాలానికి సంతాన భాగ్యం కలగలేదు. అప్పుడు అతను తన రాజ్యాన్ని మంత్రులకు అప్పగించి అడవులకు పోయి కేవలం గాలిని మాత్రమే సేవిస్తూ సంతానం కోసం కఠోరమైన తపస్సు చేయసాగాడు. ఎంత ఘోర తపస్సు చేసినా కూడా ఆ పరమేశ్వరుడు అనుగ్రహించలేదు. దీనికి కారణం అతని పూర్వజన్మలో పాపం బలంగా ఉండటమే. పూర్వజన్మలో కృతవీర్యుడు ఒక ప్రజాతివాడు. ఎంత దుర్మార్గుడంటే అతని ముఖం ఎవరైనా చూస్తే వారి సమస్త పుణ్యాలు హరించుకుపోయేవి. అతను ఒక సందర్భంలో 12 మంది అమాయక బ్రాహ్మణులను హత్య చేశాడు. ఆ బ్రహ్మహత్య దోషమే అతనిని తరువాత జన్మలో అంటే కృతవీరుడిగా పుట్టినాక కూడా వేధిస్తుంది. కఠినాత్ముడిగా జన్మించిన ఆ జన్మలో అతడికి తెలియకుండానే సంకటహర చతుర్థి రోజు చంద్రోదయం సమయంలో గణపతిని స్మరించటం, మళ్ళీ అదే జన్మలో సంకటహర చతుర్థి రోజు చంద్రోదయ సమయంలో మరణించటం వలన కృతవీరుడిగా రాజుగా జన్మించాడు. అనుకోకుండా అతనికి తెలియకుండానే ఆ జన్మలో గణపతిని ఎలా స్మరించాడో తెలుసా? ఒక సంకటహర చతుర్థి రోజు చంద్రోదయ సమయంలో ఈ కఠినాత్ముడికి ఎక్కడా లభించని ఆహార పదార్థాలు లభించాయి. అతని కుమారుడి పేరు గణపతి. ఆ తిండి పదార్థాలను తన కుమారుడితో కలిసి భుజించటం కోసం సంకటహర చతుర్థి రోజు చంద్రోదయ కాలంలో గణపతి త్వరగా రా అంటూ కొడుకును అనేకసార్లు పిలుస్తారు. ఆ రోజు గణపతికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. ఆ రోజు ఏ ఉద్దేశంతో అయినా ఎవరైనా సరే గణపతిని ఒక్కసారి స్మరిస్తే చాలు అతను ఎంత కఠినాత్ముడైనా సరే విశేష పుణ్యం లభిస్తుంది. ఆ విధంగా ఈ కఠినాత్ముడు గణపతి నామాన్ని స్మరించగానే అతనికి కూడా అనంతమైన పుణ్యం లభించింది. తర్వాత కొంతకాలానికి మళ్ళీ అదే సంకటహర చతుర్థి రోజు చంద్రోదయ సమయాన అతనికి మరణం సంభవించింది. పరమ పవిత్రమైన ఆ రోజు మరణించటం వలన అతడు శ్రీ మహాగణపతి లోకాన్ని పొందాడు. ఆ పుణ్య విశేషం వలన మరుజన్మలో కృతవీరుడనే రాజుగా జన్మించాడు. కానీ పూర్వజన్మలో 12 మంది బ్రాహ్మణులను అకారణంగా చంపిన పాపం వలన అతనికి మరుజన్మలో ఎంత కఠోర తపస్సు చేసినా సంతాన భాగ్యం మాత్రం కలగలేదు. అయితే కృతవీరుడు గనుక 1 సంవత్సరం పాటు నియమపూర్వకంగా సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తే తప్పక సంతాన భాగ్యం కలుగుతుందని బ్రహ్మదేవుడు కృతవీరుడి తండ్రికి తెలియజేస్తాడు. సంకటహర చతుర్థి రోజున ఎవరైతే గణపతిని చంద్రోదయ సమయంలో పూజిస్తారో వారి సమస్త సంకటాలు నాశనమైపోతాయి. బిడ్డలు లేని వారికి చక్కటి సంతానం కలుగుతుంది. సమస్త
మనో అభిష్టాలు నెరవేరుతాయి. కళ్ళు లేని వారికి కళ్ళు, మూగవాళ్లకు నోరు, కాళ్ళు లేని వారికి కాళ్ళు తిరిగి వస్తాయి, రాజ్యం పోయిన వారికి రాజ్యం తిరిగి వస్తుంది అని బ్రహ్మ కృతవీరుడి తండ్రికి చెప్తాడు. ఆయన వచ్చి చెప్పగా కృతవీరుడు సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించి మహాబల పరాక్రమవంతుడైనటువంటి కార్తవీర్యార్జునుడు జన్మించాడు. అంతేకాదు కార్తవీర్యార్జునుడు సంకటహర చతుర్థి వ్రతాన్ని చేసి సహస్ర బాహువులను పొందాడు. మేరు పర్వతమంతా దేహాన్ని పొందాడు. ఈ భూమండలానికి అత్యంత బల సంపన్నుడిగా ఎదిగాడని వశిష్ఠ మహర్షి సూరసేన మహారాజుకు సంకటహర చతుర్థి మహత్యాన్ని వివరించాడు. ఒకానొక నాడు ఇంద్రుడు తన విమానంలో భృగుడి అనే ఒక వినాయకుడికి గొప్ప భక్తుడు అయిన ఋషి దగ్గర నుంచి ఇంద్రలోకానికి తిరిగి వెళ్తూ ఉండగా శర్సేన అనే రాజు రాజ్యం దాటే సమయంలో అనేక పాపములు చేసిన ఒక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానం వైపు దృష్టి సాగించారు. అతడు దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవటం జరిగింది. ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుక్కి ఆశ్చర్యచక్తుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబా బయటకు వచ్చి ఆ అద్భుతాన్ని ఆశ్చర్య చెందుతూ ఆలకించసాగాడు. ఇక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంతో నమస్కరించారు. ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినాడో కారణం అడిగాడు. అప్పుడు ఇంద్రుడు, ఓ రాజా, మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన ఒక వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గమధ్యంలో అంతరార్థంగా ఆగింది అని చెప్పాడు. అప్పుడు ఆ రాజు, అయ్యా, మరి మళ్ళీ ఆగిపోయిన ఈ విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా. అప్పుడు ఇంద్రుడు, ఇవాళ పంచమి, నిన్న చతుర్థది. నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు. సైనికులంతా కలిసి రాజ్యమంతా కూడా తిరిగారు. అన్వేషిస్తూ ఒక్కరైనా సరే నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడతారా అని. కానీ దురదృష్టవశాత్తు అలా ఎవ్వరూ నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు దొరకలేదు. అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేష దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకువెళ్ళటం కనపడింది. సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాయిలైన ఈ స్త్రీని ఎందుకు గణేష లోకానికి తీసుకువెళ్తున్నారని ప్రశ్నించారు. దానికి గణేశ దూత, నిన్నంతా కూడా ఈ స్త్రీ ఉపవాసం ఉంది, తెలియకుండానే ఏమీ తినలేదు, చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది, రాత్రంతా నిద్రించి సూర్యోదయ సమయాన నిద్రలేచి కొంత తినటం వల్ల ఆమెకు తెలియకుండానే సంకష్టహర చతుర్థి వ్రతం చేసింది, ఈరోజు మరణించింది అని చెప్పాడు. అంతేకాక ఎవరైనా తమ జీవితాలలో ఒక్కసారైనా సరే ఈ వ్రతం చేస్తే వారు గణేష లోకానికి కానీ స్వనంద లోకానికి కానీ చేరుకోవటం మరణం అనంతరం తథ్యం అని చెప్పాడు. గణేష్ను దూతని అప్పుడు సైనికులు ఎంతో బ్రతిమలాడారు. ఆ స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మని, అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు. ఆమె పుణ్యఫలాన్ని వారికివ్వడానికి గణేషుని దూత అంగీకరించలే లేదు. ఆమె దేహం మించి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్ఫోటనం కలిగించింది. మృతదేహం పుణ్యఫలం పొందినది కావటం వలన ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది. దాని వలన ఇంద్రుని విమానం బయలుదేరింది. ఈ కథ సంకష్టహర చవితి ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన విషయాలు తెలుపుతున్నది. వినాయకుడిని భక్తులందరినీ దృష్టిలోనూ ఈ వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారని భావన. ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేశుణ్ణి లోకానికి లేదా స్వనంద లోకానికి చేరుతారని, అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటూ ఉంటారు. అలాగే ఈరోజు భూదేవి కథను వింటే చాలు భూములు స్థలాలు కొనే యోగాలు వస్తాయి. ఒక ముసలి అవ్వ తన నలుగురు కొడుకు కోడళ్లతో నివసిస్తూ ఉండేది. ఆ అవ్వకు దానగుణం ఎక్కువ. అలా దానాలు చేసి చేసి చివరకు తను చాలా పేదరాలు అయ్యింది. అయినప్పటికీ తన ఇంటి ముందుకు ఎవరు వచ్చినా ఏమీ లేదని పంపించేది కాదు. తనకు ఉన్నదానిలోనే ఎంతో కొంత దానం చేసేది. ఇది పెద్ద కోడలికి తప్ప మిగిలిన కోడళ్లకు నచ్చేది కాదు. ఆ అవ్వ పెద్ద కోడలికి అత్తగారంటే చాలా ఇష్టం. పెద్ద కోడలు అవ్వ ఏమి దానం చేసినా ఒక్క మాట కూడా అనేది కాదు. చాలా మంచిది. ఇక అవ్వ విషయానికి వస్తే అవ్వ చాలా మంచిది. అందరి కోడళ్లను సమానంగా చూసేది. అయితే అవ్వ చేసే దాన ధర్మాల గురించి పుణ్యకార్యాల గురించి నారదుడు ధర్మరాజుకు చెప్పాడు.
నారదుడు ధర్మరాజుతో ఇలా అంటాడు, భూలోకంలో ఒక అవ్వ నీకు మించిన దాన ధర్మాలను చేస్తుంది. దాని కారణంగా ఆమెకు నీ పదవిని ఇవ్వవలసిన పరిస్థితి రాబోతుంది అని పుల్లవేశాడు నారదుడు. ఆ మాటలు విన్న ధర్మరాజు, ఏంటి నాకన్నా ఆ అవ్వ ఎక్కువ దానాలు చేసిందా? ఎవరు ఆమె ఎవరో తెలుసుకొని ఆమె తనకంటే ఏ విషయంలో గొప్పదో తెలుసుకొని రమ్మని ధర్మరాజు యమధర్మరాజును భూలోకానికి పంపించాడు. యమధర్మరాజు సామాన్య మానవ రూపంలో ఒక పేదవాడిగా అవ్వ ఉన్న గ్రామంలో తిరగటం ప్రారంభించాడు. ప్రతి ఇంటి ముందుకు వెళ్ళి తన దగ్గర బట్టలు లేవు, కొన్ని బట్టలు దానం చేయండి అని అడిగాడు. కానీ ఎవ్వరూ కూడా తనకు సహాయం చేయలేదు. అలా అందరి ఇంటికి వెళ్ళి అడుగగా చివరికి అవ్వ ఇంటికి చేరాడు. కానీ పేదవాడి రూపంలో ఉన్న యమధర్మరాజు అవ్వ ఇంటికి చేరేసరికి చాలా చీకటి పడింది. అవ్వ, తన కొడుకు, కోడళ్ళు అందరూ కూడా నిద్రపోతున్నారు. ఆ పేదవాడు అవ్వ ఇంటి ముందు నిలబడి ఇలా అంటాడు, అమ్మ, బయట చాలా చల్లగా ఉంది, కప్పుకోవడానికి వస్త్రం ఏదైనా ఉంటే దానం చెయ్యండి అంటాడు. ఆ మాటలు విన్న అవ్వ తన కోడళ్లను పిలిచి, బయట ఎవరో పిలుస్తూ ఉన్నట్లు ఉన్నారు, ఒకసారి బయట ఎవరైనా ఉన్నారేమో చూసిరండి అంటుంది. దానికి చిన్న కోడలు ఇలా అంటుంది, సమయం 12 అయ్యింది, ఇంత అర్ధరాత్రి వేళ ఎవరైనా వస్తారా? మీకంటే ఎలాగో నిద్ర రాదు కాబట్టి మీరే స్వయంగా వెళ్ళి బయట ఎవరు ఉన్నారో చూడండి, ఎందుకని మా నిద్రను చెడగొడుతూ ఉన్నారు అంది. ఆ మాటలు విని అవ్వ బయటకు వెళ్ళిపోయింది. ఇంతలో పెద్ద కోడలు వచ్చి, ఆగండి అత్తయ్య, నేను వెళ్ళి చూస్తాను అంటుంది. మిగతా కోడళ్ళు గదిలోనికి వెళ్ళిపోతారు. పెద్ద కోడలు బయటకు వెళ్ళి చూస్తుంది. అక్కడ పేదవాడి రూపంలో ఉన్న యమధర్మరాజుతో ఇలా అంటుంది, ఎవరండి మీరు? ఇంత రాత్రి వేళ ఇక్కడ ఏం చేస్తున్నారు? మీకు ఏమైనా సహాయం కావాలా అంటుంది. దానికి ఆ పేదవాడు, అమ్మ, నాకు బాగా చలిగా ఉంది, దుప్పటి ఏదైనా ఉంటే దానం చేసి పుణ్యం కట్టుకో తల్లి అంటాడు. అప్పుడు పెద్ద కోడలు, ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి అని చెప్పి తన అత్తగారి దగ్గరకు వెళ్ళి అతను చెప్పింది అంతా కూడా చెప్తుంది. దానికి అవ్వ పెద్ద కోడలితో ఇలా అంటుంది, సరే అయితే తనకు మీ మామగారు కప్పుకున్న కంబలిని ఇచ్చి మీ మామగారికి నా దుప్పటిని ఇవ్వు. మనం ఎలాగో కిటికీలు తలుపులు వేసి పడుకుంటున్నాం కాబట్టి అంతగా చలి వేయదు అంటుంది. ఆ మాటలు విన్న పెద్ద కోడలు సరే అత్తయ్య అని చెప్తుంది. పేదవాడికి తన మామయ్య కప్పుకున్న కంబలిని ఇస్తుంది. పెద్ద కోడలు ఇంట్లోకి వెళ్ళిపోయింది. అందరూ నిద్రించారు. పేదవాడి రూపంలో ఉన్న యమధర్మరాజు ఆ కంబలిని తీసుకొని అక్కడి నుండి కొంచెం దూరం వచ్చి యముడి రూపంలోనికి మారి ధర్మరాజు వద్దకు వెళ్ళాడు. నారదుడు చెప్పింది నిజమే. భూలోకంలో ఒక అవ్వ తన దగ్గర ఉన్న పాత కొత్త వస్తువులను దానం చేస్తుంది. చాలా పుణ్యాన్ని పొందింది ఆ అవ్వ అంటాడు. యముడు మాటలు విన్న ధర్మరాజు, ఆ అవ్వ నిజంగానే నా సింహాసనాన్ని పొందుతుందేమో. యమధర్మరాజా, నువ్వు ఒక పని చెయ్యి, ఆ అవ్వను యమలోకానికి తీసుకొనిరా అని చెప్తాడు ధర్మరాజు. అప్పుడు యముడు తన భటులను భూలోకానికి పంపించి ఆ అవ్వను తీసుకురమ్మని చెప్తారు. అవ్వ యమలోకానికి చేరుకుంటుంది. కానీ ఆమె నిలబడడానికి కొంచెం భూమి కూడా లేదు, చుట్టూ నీరే ఉంది. అది చూసిన అవ్వ, నేను భూలోకంలో చాలా దాన ధర్మాలను పుణ్యకార్యాలను చేశాను, అయినా నేను నరకానికి వచ్చాను అని నాకు బాధగా లేదు. కానీ యమధర్మరాజా, ఏమిటి ఇది? నాకు నిలబడడానికి కొంచెం కూడా చోటు లేదా అంటుంది. అప్పుడు యమలోకానికి ధర్మరాజు వచ్చి, నువ్వు చాలా పుణ్యకార్యాలు అయితే చేశావు, కానీ నువ్వు భూదేవి కథను వినలేదు, అందుకే నీకు ఇక్కడ నిలవడానికి భూమి దొరకటం లేదు. ఇక్కడనే కాదు, నువ్వు స్వర్గానికి వెళ్ళినా అక్కడ కూడా నీకు నిలబడడానికి భూమి దొరకదు అని ధర్మరాజు అవ్వతో చెప్తాడు. ధర్మరాజా, యమధర్మరాజా, మీ ఇద్దరూ చాలా పుణ్యాత్ములు కదా, అయితే నాకు సహాయం చేయండి. నేను నా కాళ్ళ కింద భూమి లేకపోతే నేను ఎలా నిలబడతాను? నాపై జాలి చూపించండి అంటుంది. అవ్వ మాటలకు ఆమె చేసిన దాన ధర్మాలను గుర్తు తెచ్చుకొని యమధర్మరాజు ఇలా అంటాడు, మీరు బాధపడకండి, మీకు నేను 7 రోజులు గడువు ఇస్తున్నాను. మీరు భూమి మీదకు వెళ్ళిన తర్వాత 6 రోజులు భూదేవి కథను వినాలి, 7వ రోజు తిరిగి ఇక్కడకు రావాలి అని చెప్పి అవ్వను భూమిపైకి పంపిస్తాడు. చివరిలో ఒక షరతు పెడతాడు, నువ్వు భూమిపైకి వెళ్ళిన తర్వాత
క్రమం తప్పకుండా 6 రోజులు భూదేవి కథను ఒక బ్రాహ్మణుడి ద్వారా వినాలి. అలా అయితేనే నీకు ఇక్కడ నిలబడడానికి భూమి లభిస్తుంది అని చెప్తాడు. అక్కడ భూలోకంలో అవ్వ చనిపోయింది అని అనుకుని ఆమెకు దహన సంస్కారాలు చేయటం ప్రారంభించారు. శ్మశానానికి దగ్గరలో ఉందనగా అవ్వ లేచి తన కొడుకులతో నన్ను ఎక్కడికి తీసుకొని వెళ్తున్నారు, నేను ఇంకా చనిపోలేదు అంటుంది. ఆ మాటలు విని నలుగురు కొడుకులు కోడళ్ళు ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత అవ్వకు క్షమాపణ చెప్పి ఇంటికి తీసుకుని వెళ్తారు. చనిపోయిన అత్త తిరిగి రావటం చూసిన నలుగురి కోడళ్లకు మతిపోయింది. పెద్ద కోడలు చాలా సంతోషించింది. మిగిలిన 3 కోడళ్ళు ఇలా అనుకుంటున్నారు, ఈవిడ అంత త్వరగా ఎందుకు చస్తుంది, మనల్ని చంపుతుంది గాని అని అనుకుంటున్నారు. ఊరిలోని వారంతా కూడా ఆశ్చర్యపోతారు. వీరి కుటుంబాన్ని చూసి హేళన చేస్తారు. ఆ తర్వాత అవ్వ తన నలుగురు కోడళ్లను కొడుకులను పిలిచి, నేను ఇంకా 7 రోజులు మాత్రమే ఈ భూమి మీద ఉంటాను, నిజానికి నిన్న రాత్రే నేను చనిపోయాను అని చెప్పి యమలోకంలో జరిగిందంతా కూడా చెప్పి తను భూమి మీదకు రావడానికి గల కారణం కూడా చెప్పింది. అవ్వ మాటలు విన్న కొడుకులు కోడళ్ళు పెద్ద కోడలు తప్ప ఈవిడకు పిచ్చి పట్టిందా ఏమిటి, ఏదో పీడకలు వచ్చి ఉంటుంది, దానికి ఇంత పెద్ద పంచాయతీ పెట్టాలా అన్నారు. కొడుకులు కూడా ఆమె మాట వినలేదు. అప్పుడు అవ్వ, దయచేసి నా మాట నమ్మండి, ఇంకో 7 రోజుల్లో నేను చనిపోతాను, నేను 6 రోజులు క్రమం తప్పకుండా భూదేవి కథను వినాలి, నాకు సహాయం చేయండి అని ప్రాధేయపడింది. దానికి పెద్ద కోడలు ఇలా అంటుంది, అత్తగారు చెప్పేది నిజమైనా అబద్ధమైనా ఏమవుతుంది, భూదేవి కథ వింటే పుణ్యమే కదా అంటుంది పెద్ద కోడలు. తన భర్తను పిలిచి, మీరు వెంటనే వెళ్ళి ఒక బ్రాహ్మణుడిని పిలుచుకుని రండి అంటుంది. మిగిలిన 3 కోడళ్ళు చేసేది ఏమీ లేక చూస్తూ ఉన్నారు. చిన్న కోడలికి మాత్రము తన అత్తపై తోడి కోడళ్లపై కోపం రోజు రోజుకు పెరిగిపోతుంది. బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి భూదేవి కథను చెప్పాడు. అలా క్రమం తప్పకుండా అవ్వ ఇంటిలో 6 రోజులు భూదేవి వ్రత కథను చదివించారు. ఇక 7వ రోజు ఉదయాన్నే అవ్వ నీటితో నింపిన చెంబును, దారమును, 5 రూపాయల బిళ్ళను, బెల్లాన్ని తీసుకొని కొడుకు కోడళ్లను పిలిచింది. మీరందరూ కలిసి నాతో రావి చెట్టు వద్దకు రండి, అక్కడ భూదేవి కథను చివరిగా విందాం అంటుంది. ఈ రోజుతో నేను మీ అందరినీ విడిచి వెళ్ళిపోతాను, రేపు తెల్లవారేసరికి ఈ లోకాన్ని వదిలేస్తున్నాను అని చెప్తుంది. ఆ మాటలు విని కొడుకు కోడళ్ళు ఏమీ మాట్లాడరు, నిస్సహాయంగా చూస్తూ ఉంటారు. బ్రాహ్మణుడు అవ్వ తన నలుగురు కొడుకు కోడళ్ళు రావి చెట్టు వద్ద భూదేవి కథను వింటారు. కథ పూర్తయిపోయిన తర్వాత అవ్వ లేచి తనతో తెచ్చుకున్న నీటిని రావి చెట్టు మొదట్లో పోసి కోడళ్లకు దారం ఇచ్చి చెట్టుకు కట్టమని చెప్పింది. 5 రూపాయి బిళ్ళలను, బెల్లాన్ని రావి చెట్టు మొదట్లో పాతిపెట్టి, అమ్మ భూదేవి, నేను చేసిన ఈ వ్రతాన్ని స్వీకరించు, నేను చేసిన పాపాలను క్షమించు, నాకు నిలబడానికి భూమిని ఇవ్వు అని భూదేవికి మొక్కుతుంది. అందరూ కలిసి ఇంటికి వెళ్తారు. అవ్వ తన కోడళ్లతో ఇలా అంటుంది, ఈరోజు నా చివరి రోజు, నాకు నవకాయ వంటలు చేసి పెట్టండి, నేను ఆనందంగా ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అంటుంది. దానికి చిన్న కోడళ్ళు ఇలా అంటుంది, ఏమైందని మీకు నవకాయ వంటలు చేయాలి, ఉన్నది అంతా దానాలు పూజలు వ్రతాలు చేసి మమ్మల్ని కటిక పేదవారిని చేశారు, మీరు ఏదో నిజంగానే చనిపోతారని వీరు నమ్మి మీకు ఇన్ని సేవలు చేస్తూ ఉన్నారు, వీరందరూ మీరు ఏది చెబితే అది గుడ్డిగా నమ్ముతున్నారు అని అందరిపై విరుచుకుపడింది. పెద్ద కోడలు, ఇక చాలు ఆపు, నువ్వేమీ మాకు సహాయం చేయనవసరం లేదు, అత్తయ్య మీకు నేను నవకాయ వంటలు చేసి పెడతాను, ఎవరు నన్ను ఆపుతారో చూస్తాను అంటుంది. పెద్ద కోడలు ఒక్కసారి ఇంటికి వెళ్ళి ఒక్కో పదార్థం తెచ్చి వంట చేస్తుంది. అందరినీ పిలిచి భోజనం చేయమంటుంది. కానీ చిన్న కోడలు తినదు. అప్పుడు అవ్వ, రేపొద్దున్నే నేను వెళ్ళిపోతాను, ఈ ఒక్కరోజు నాతో కలిసి భోజనం చెయ్యి రా తల్లి అని చిన్న కోడల్ని పిలుస్తుంది. ఇష్టం లేకపోయినా అందరితో కలిసి భోజనం చేస్తుంది. అవ్వ తన చివరి రోజును ఆనందంగా గడుపుతుంది. ఇక ఆ రోజు రాత్రి యమదూతలు వచ్చి ఆమెను యమధర్మరాజు వద్దకు తీసుకుని వెళ్తారు. ఈసారి అవ్వ కాళ్లకు నేల తగులుతుంది. యమధర్మరాజును
ధర్మరాజును చూసి అవ్వ ఇలా అంటుంది, స్వామి మీరు చెప్పినట్టు నేను భూమి మీదకు వెళ్ళి భూదేవి కథను విన్నాను, పుణ్యాన్ని పొందినాను. కానీ స్వామి నేను నా పిల్లలను చాలా పేదరికంలో వదిలి వచ్చాను. ఇప్పుడు ఇంటిలో వారికి నాకు కార్యం చేయడానికి కూడా ధనం లేదు, తినడానికి తిండి లేదు. ఇన్ని పుణ్యకార్యాలు చేసినందుకు నాకు ఏమీ మిగిలింది అని ఏడుస్తుంది. ధర్మరాజు అవ్వతో ఇలా అంటారు, నువ్వు చేసిన వ్రతం మామూలు వ్రతం కాదు, భూదేవి వ్రతం. ఇంకా నువ్వు వ్రతం పూర్తి చేసి నీ వద్ద ఉన్న ధనాన్ని బెల్లాన్ని భూమిలో పెట్టావు. నీకు నీ కుటుంబ సభ్యులకు భూదేవి అనుగ్రహం కలిగింది. చివరి రోజున నువ్వు మీ కుటుంబంతో కలిసి భూదేవి కథను విన్నావు. నీ పుణ్యఫలం వారికి కూడా దక్కింది. చూడు అంటూ భూమి వైపు చూపించి తన ఇంటిలో ధనధాన్యాలను చూపించాడు. అవి చూసి అవ్వ చాలా సంతోషించింది. ఇక మరుసటి రోజు చిన్న కోడలు లేచి తన పనులు తాను చేసుకుంటుంది. మిగిలిన కోడళ్ళు కూడా నిద్రలేచి తన అత్తగారి వద్దకు వెళ్ళాలనుకున్నారు, కానీ వెళ్ళలేదు. పెద్ద కోడలు అత్త దగ్గరకు వెళ్తుంది. ఆమె చనిపోవటం చూసి బాగా ఏడుస్తుంది. ఆమె ఏడుపు విని అందరూ వచ్చారు. కొడుకులు ఇలా అనుకుంటున్నారు, పోయినసారి మనం అమ్మ చనిపోయింది అని అందరినీ పిలిచి అవమానాన్ని పొందాము. ఈసారి మనం నలుగురమే కార్యాన్ని ముగిద్దాము అని అనుకుంటూ ఉంటారు. చుట్టుప్రక్కల ఇంట్లో ఉన్న అందరూ చూస్తూ ఉన్నారు. చివరిగా దహన సంస్కారాలు పూర్తి అయ్యాయి. ఇంతలో కొంతమంది ఆడవారు అవ్వ ఇంటి ముందుకు వచ్చి పాటలు పాడారు. కోడలను పిలిచి ఒక కుండను అక్కడ పెట్టమన్నారు. మా భర్తలు శ్మశానం దగ్గరకు వెళ్ళారు, వారు తిరిగి వచ్చాక కుండను అక్కడ పెడతాను అంటారు. ఎంతలో వారి భర్తలు వచ్చేస్తారు. భార్యలు కుండను అక్కడ పెడతారు. ఆ ఆడవారు ఆ కుండ చుట్టూ 5 సార్లు పాట పాడుతూ తిరిగి వెళ్ళిపోతారు. పెద్ద కోడలు అత్తగారి గదిలో ఉంటుంది. గ్రామంలో ఉన్నవారు వీరి పరిస్థితిని చూసి సాయం చేయడానికి వచ్చారు. ఒక్కో రోజు ఒక్కొక్కరు భోజనం పెడతాం అని మాట ఇస్తారు. ఇంతలో అవ్వగదిలోని పెట్టి శబ్దం వచ్చింది. పెద్ద కోడలు ఏమిటి అని పెట్టి తీసి చూసింది. పెట్టి మొత్తం డబ్బుతో నిండి ఉంది. వెంటనే తన గదిలోనికి వెళ్ళింది. ఆమె గదిలో కూడా డబ్బు బంగారము ఉన్నాయి. వంటగదిలో చూసింది, సరుకులు అన్నీ నిండి ఉన్నాయి. అవి చూసి పెద్ద కోడలు ఆనందంతో తన భర్తను పిలిచింది. తన భర్త చిరాకుగా, ఇప్పుడు ఇంటిలో ఏమీ లేవు, నేను ఎక్కడికి వెళ్ళి ఏమి తీసుకురాను అని అంటాడు. దానికి పెద్ద కోడలు, మీరు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు, ఒక్కసారి ఇంటిలోనికి రండి అంటుంది. పెద్ద కోడలు భర్త మిగిలిన వారందరూ కూడా ఇంట్లోనికి వచ్చి చూసేసరికి ఇల్లంతా డబ్బుతో, వస్తువులతో, ఆహార పదార్థాలతో నిండి ఉంటుంది. మిగిలిన 3 కోడళ్ళు తమ గదుల్లోనికి వెళ్ళి చూసుకున్నారు. 2వ కోడలికి, 3వ కోడలికి కొంచెం డబ్బు మాత్రమే లభించింది. కానీ చిన్న కోడలికి అస్సలు ఏమీ లభించలేదు. అది చూసి 2 కోడళ్ళు ఇలా అంటారు, నువ్వు అందరినీ అగౌరవపరుస్తూ ఉంటావు, అందుకే నీకు ఏమీ లభించటం లేదు అని అంటారు. దానికి పెద్ద కోడలు, మనమంతా ఒక్కటే, చూడు చిన్న తోడి కోడలా, నువ్వు బాధపడకు, నా దగ్గర ఉన్న కొంచెం డబ్బును నీకు ఇస్తాను అని అంటుంది. పెద్ద కోడలి మనసు అర్థం చేసుకున్న మిగిలిన 3 కోడళ్ళు ఆమెకు క్షమాపణ చెప్పారు. ఇంతలో ఒక ఆమె వచ్చి, మీకు నేను భోజనం తయారు చేస్తాను, ప్రస్తుతానికి ఈ టిఫిన్ చేయండి అంటుంది. అప్పుడు పెద్ద కొడుకు ఇలా అంటాడు, చూడండి అమ్మా, మా అమ్మ చనిపోయే ముందు మా చేత భూదేవి వ్రతం చేయించింది. దాని కారణంగా మాకు తరగని ఆస్తి వస్తుంది. మీరు మాకు సహాయం చేస్తానన్నందుకు కృతజ్ఞతలు, కానీ మాకు మీ సహాయం ఇంకా అవసరం లేదు అని వినయంగా చెప్పి ఆమెను పంపించి వేస్తాడు. వారికి సిరి సంపదలను ప్రసాదించినందుకు తమ తల్లికి, భూదేవికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. వారందరూ కూడా వారి తల్లిలాగానే ఎన్నో దాన ధర్మాలు, పుణ్యకార్యాలు చేయాలని అనుకున్నారు. ఇదంతా చూసిన అవ్వ చాలా సంతోషించింది. చిన్న కోడలిలో వచ్చిన మార్పును కూడా చూసి ఆనందించింది. ఇంతలో అక్కడకు పుష్పక విమానం వచ్చింది. అవ్వ యమధర్మరాజు వంక, ధర్మరాజు వంక చూసింది. నువ్వు చేసిన పుణ్యకార్యాలకు స్వర్గలోకానికి వెళ్ళే అర్హత పొందావు, ఆనందంగా స్వర్గలోక సుఖాలను అనుభవించు అని అవ్వను స్వర్గలోకానికి పంపించారు.
అవ్వ వలన తన కుటుంబానికి భూదేవి వ్రతకథ విలువ తెలిసింది. కాబట్టి మీరు ఎన్ని దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేసినా ఖచ్చితంగా భూదేవి కథను వినాలి. ఈ కథ భక్తి శ్రద్ధలతో విన్నవారికి భూదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇల్లు భూములు కొంటూనే ఉంటారు. అదేవిధంగా ఈరోజు జన్మలన్నిటిల్లో మానవ జన్మ గొప్పదని తెలియజేసే పవిత్ర కథను వింటే చాలు, పేదరికం పోతుంది, కష్టాలు బాధలు సమస్యలు పోతాయి, మీ జాతకం మారిపోతుంది. పూర్వం సరయూ నది తీరాన సదానందుడు అనే మహర్షి ఆశ్రమం ఉండేది. ఆ మహర్షి మిక్కిలి దయగలవాడు. యజ్ఞాగాది క్రతువులను సక్రమంగా నిర్వహిస్తూ అమితమైన సత్ప్రవర్తనతో జీవించేవాడు. అయితే ఒకరోజు అర్ధరాత్రి సదానందుడికి తన ఆశ్రమం తలుపులు ఎవరో దబాదబా కొడుతున్న శబ్దం వినిపించింది. గాఢనిద్రలో ఉన్న సదానందుడు ఉలిక్కిపడి లేచాడు. కళ్ళు నులుముకుంటూ లేచి వెళ్ళి తలుపులు తెరిచాడు. ఎదురుగా ఆయాసంతో రొప్పుతూ చెమటలు కక్కుతున్న ఓ వ్యక్తి నిల్చుని ఉన్నాడు. అతడి ముఖంలో ఏదో భయాందోళనలు ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నాయి. అప్పుడు సదానందుడు గొంతు సవరించుకుంటూ, ఎవరు నాయనా నీవు, నీకేం కావాలి అని ప్రశ్నించాడు. అందుకు ఆ వ్యక్తి, స్వామి, నా పేరు గంగులు. ఈ పట్టణంలో పేరు మోసిన గజదొంగను. నా దురదృష్టం కొద్దీ ఈరోజు ఒక దుకాణంలో దొంగతనం చేస్తూ ఉండగా పోలీసుల కంటపడ్డాను. వారు నన్ను చూసి నా వెంటబడ్డారు. దయచేసి నన్ను రక్షించండి అంటూ మహర్షి కాళ్ళపై పడ్డాడు గజదొంగ గంగులు. అతని మాటలు విన్న సదానందుడు ఏమీ ఆలోచించలేదు. అతడిని తన దివ్యశక్తితో ఓ మూషికంగా మార్చివేశాడు. ఇంతలో గస్తీ తిరుగుతున్న ఇద్దరు పోలీసులు ఆశ్రమంలోనికి ప్రవేశించారు. స్వామి, ఓ దొంగ ఇటు పరిగెత్తాడు. మీ ఆశ్రమంలోనికి ఏమైనా వచ్చాడా అని సదానందుని ప్రశ్నించారు పోలీసులు. లేదు నాయన, ఈ ఆశ్రమంలో నేను, నా ఇద్దరు శిష్యులు తప్ప ఎవ్వరూ లేరు అన్నాడు మహర్షి. మహర్షి సమాధానం విని అక్కడి నుండి పోలీసులు వెళ్ళిపోయారు. అదే సమయానికి అక్కడే తిరుగుతున్న ఎలుకను ఓ పిల్లి చూసి ఎగురు దూకింది. ఈ హఠాత్ పరిణామానికి ఎలుక రూపంలో ఉన్న గజదొంగ గంగులు భయంతో వణికిపోయాడు. ఈసారి ఎలుకను ఓ శునకంగా మార్చాడు సదానందుడు. అక్కడే ఉన్న పిల్లి కుక్కను చూసి ఆశ్రమంలో ఇటు అటు పరుగులు తీసింది. ఈ శబ్దానికి నిద్రిస్తున్న ఓ భక్తుడు నిద్రాభంగంతో కోపోద్రిక్తుడై పెద్ద కర్రను కుక్కపైకి విసిరినాడు. ఇది చూసిన సదానందుడు శునకం రూపంలో ఉన్న గజదొంగ గంగులను ఓ కుందేలుగా మార్చాడు. ఈసారి ఆ కుందేలు ఆశ్రమంలో అటు ఇటు తిరుగుతూ ఆహారం కోసం ప్రహరీ వెలుపలకు వచ్చింది. వీధిలో వెళ్తున్న ఓ వ్యక్తి కుందేలును చూసి జిహ్వా రుచి ఆపుకోలేక ఓ కత్తి తీసి విసిరినాడు. తన పైకి కత్తి దూసుకురావటం చూసిన కుందేలు భయాందోళనలతో పరిగెత్తి ఆశ్రమంలో దాక్కుంది. దానిపైకి కత్తి దూసుకురాకముందే గజదొంగ గంగులను మనిషి రూపంలోనికి మార్చాడు మహర్షి. అప్పుడు సదానందుడు గంగులతో, చూసావా నాయనా, కేవలం ఓ 2 గంటల లోపు నీకు ఎన్ని కష్టాలు ఎదురయ్యాయో అనుభవపూర్వకంగా తెలుసుకున్నావు కదా. వివిధ రూపాలలో వివిధ జన్మల లక్షణాలతో క్షణకాలంలో నువ్వు మృత్యువు నుండి తప్పించుకొని బయటపడ్డావు కదా. అన్ని జన్మలలోకెల్లా ఉత్తమమైనది మానవ జన్మ. ఇలాంటి ఉత్తమమైన మానవ జన్మలో జన్మించి కూడా మానవత్వం విలువ తెలుసుకోలేక ఇంతకాలం ఇతరులను దోచుకుంటూ అన్యాయంగా వారిని హతమారుస్తూ జీవనం సాగించావు. ఎక్కడైనా మానవ జన్మ విలువను గ్రహించి జీవిస్తానని ఆశిస్తాను అన్నాడు మహర్షి సదానందుడు. ఆ మాటలు విన్న గజదొంగ గంగులకు జ్ఞానోదయమై తన తప్పుకు క్షమించమని కోరి పశ్చాత్తాపంతో కుమిలిపోతూ మానవత్వం ఉన్న మనిషిగా జీవించడానికి ముందుకు నడిచాడు. ఒకసారి సత్యలోకంలో కమలాసనం మీద కూర్చొని పగలంతా సృష్టి చేసి అలసిన బ్రహ్మకు కల్పాంతం సమీపించటంతో నిద్రమత్తు ఆవరించింది. ఆ నిద్రమత్తులో ఆయన ఆవలించినప్పుడల్లా పర్వత శిఖరాగ్రాలు చిట్లి అగ్నులను వెదజల్లుతూ ఉన్నాయి. పట్టే సమయాన కళ్ళు చెమ్మగిల్లగా ఆకాశంలో గుంపులుగా కూడిన ప్రళయ మేఘాలు మెరుపులతో భయంకరంగా గర్దిస్తూ ఏనుగు తొండాల వంటి ధారలతో వర్షించి లోకాన్ని జలమయం చేశాయి. ఆయన కనురెప్పలు బరువుగా వాలటం ప్రారంభించేసరికి అన్ని దిక్కులా గాఢాంధకారం అలుముకున్నది. ఈ ప్రళయ పరిస్థితుల్లో బ్రహ్మ నిద్రించాడు. దాంతో భూమి అంతా కూడా ప్రళయంలో నాశనమైపోయింది. బ్రహ్మకు ప్రళయం అనేది రాత్రి కాలం. తిరిగి నూతన కల్పారంభం కానున్న సమయం ఆసన్నమైంది. సరికొత్త జగత్తు మీద వెలుగు ప్రసరింపబోతున్న తరుణంలో సరస్వతీదేవి వీణ సవరించి భూపాల రాగ స్వరాలను మెల్లగా పలికిస్తూ ఉండగా బ్రహ్మకు మెలకువ వచ్చింది. ఆయన నిద్రలేచి పద్మాసనం వేసి కూర్చొని 4 ముఖాలతో 4 దిక్కులు కలియజూశాడు.
కింద ఉన్న జగత్తంతా నీటిమయమై మహా పర్వతం లాంటి కెరటాలతో కోలాహలంగా ఉంది. ఆ తరంగాల మధ్య ఒకచోట కళ్ళను మిరుమిట్లు గొలిపే తెల్లని కాంతి రేఖ కనిపించింది. ఆ కాంతిలో తరంగాలపై తేలుతూ ఒక పెద్ద మర్రి ఆకు, దానిపై చందమామ లాంటి పసివాడు పడుకొని కుడి కాలి బొటన వేలు చప్పరిస్తూ కనిపించాడు. బ్రహ్మ చేతులు జోడించి కన్నులు మూసి ధ్యానించి తెరిచినంతలో ఒక వింత దృశ్యం కనిపించింది. ఆ పసివాడు విశ్వ విరాట్ స్వరూపుడైన పర బ్రహ్మమేనని బ్రహ్మకు అనుభవపూర్వకంగా తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు ఆ పిల్లవాని తల ఏనుగు తలను పోలి చిన్నారి తొండంతో కుడి పాదాన్ని పట్టి నోటిలో పెడుతున్నట్లుగా కనిపించింది. ఆ ముఖం చాలా ప్రసన్నంగా ఉంది. పిల్లవాడు చంద్రకాంతితో ప్రకాశిస్తూ ఉన్నాడు. 4 చేతులు కలిగి ఉన్నాడు. ఆ పసివాడి వైపు బ్రహ్మ ఆశ్చర్యంగా చూస్తున్న మరు నిమిషంలో ఆకుతో సహా ఆ పిల్లవాడు అదృశ్యమయ్యాడు. బ్రహ్మకు ఆ ప్రదేశాన్ని ఎత్తుగా లేచిన పెద్ద మట్టి దిబ్బ ఒకటి కనిపించింది. క్రమక్రమంగా నీటి నుంచి విశాలమైన భూభాగాలు, సముద్ర భాగాలు ఏర్పడాయి. ఇక బ్రహ్మ సృష్టికి పూనుకున్నాడు. మొదట పర్వతాలు, నదులు ఏర్పడాలని సంకల్పించి కమండలంలోంచి నీరు తీసి జగత్తు మీద చల్లాడు. తర్వాత వృక్షాలను, సస్యాలను, ఖనిజాలను సంకల్పించాడు. పిమ్మట కదులాడే జీవరాశిని, మొదట సముద్రంలో చేపలను, భూమి మీద జంతుజలాన్ని, క్రిమికీటకాదుల్ని, పక్షుల్ని సృష్టించాడు. ఆ తరువాత మనుషులను సంకల్పించి కమండలోదకాన్ని చిలికాడు. బ్రహ్మ సృష్టి చేస్తున్నంతసేపు పార్వతీదేవి వీణ వాయిస్తూనే ఉన్నది. అందువలన అనుకోని విధంగా వీణ అపశృతి పలికింది. అంతే. సరస్వతి నివ్వెర పడుతూ కిందకు చూసి మరింత ఆశ్చర్యపోయింది. బ్రహ్మ తన అర్ధాంగి నివ్వెరపాటు అర్థం కాక కమలాసనం నుంచి వంగి కిందికి చూశాడు. అపశృతి వలన భూమి మీద పర్వతాలు బోర్లా పడుతూ, శిఖరాలు భూమిలోకి పాతుకుని, వెడల్పుగా పర్వత పాదాలు సూర్యరశ్మి పడకుండా గొడుగులాగా ఎదుగుతూ ఉన్నాయి. నదులు సాగరం నుంచి ఎత్తు ప్రదేశాలకు చేరుతున్నాయి. వృక్షాలు తలకిందులుగా వేళ్ళు ఆకాశానికి తన్నుతున్నవి. సముద్ర తరంగాల మీద జలచరాలు తేలుతూ కుప్పిగంతులు వేస్తూ ఉన్నవి. కొన్ని నిటారుగా పయనిస్తూ ఉన్నవి. కొన్ని పక్షుల్లా ఎగురుతూ ఉన్నవి. జంతువులు కూడా చాలా అనర్థాలతో పుట్టాయి. తలలు లేకుండా, కొన్ని వెనుక కాళ్ళు లేకుండా, కొన్ని ఒంటి కాలివి, 3 కాళ్ళవి, కళ్ళు చెవులు అన్నీ ఉండి నోరు లేనిది, తోకలకు తలలున్నవి, తలలకు తోకలున్నవి కనిపించాయి. పక్షులకు రెక్కలు లేవు. అవి నడవాలంటే కాళ్ళు లేక నేల మీద దొర్లుతున్నవి. ఈ వక్రతలన్నీ గమనించి బ్రహ్మ ఎంతగానో కలవరపడుతూ తన ఉత్తమోత్తమ మనుష్య సృష్టి ఎలాగుందో అని ఆత్రంగా చూశాడు. మనుషులలో కొందరికి 2 తలలున్నాయి. అందులో ఒకటి స్త్రీది, రెండోది పురుషుడిది. పురుషులు జూనాడు బెత్తెడుగా ఉన్నారు. స్త్రీలు పెద్ద ఏనుగుల్లాగా, తాటి చెట్లలాగా ఉన్నారు. వీపులకు తలలు అతికించినట్లున్న వాళ్ళు, 4-3 ఒంటి కాళ్ళ వాళ్ళు, పొట్టకే పెద్ద నోరున్న రాబందుల్లాగా ఉన్నారు. జంతువులు మొరలు పైకెత్తి దీనంగా అరుస్తూ ఉన్నాయి. మోగగా చూస్తూ ఉన్నాయి. బ్రహ్మను నిందిస్తున్నట్లుగా గింజుకుంటున్నాయి. కథను తొక్కుతున్నాయి. ఒక కానెడు మగవాడు తాటి చెట్టంత వికృత ఆకారాన్ని అయిన స్త్రీని చూపిస్తూ, ఓ బ్రహ్మదేవుడా, ఇలాంటి స్త్రీతో నేనెలా సంసార సాగరం ఈదేది అంటూ ఆకాశానికి తలపెట్టి పెద్దగా అరుస్తున్నాడు. 4 తలలంటూ ఉన్నా అసలు తల అంటూ లేని ఓయ్ బ్రహ్మదేవుడా, మమ్మల్ని ఎందుకిలా పుట్టించావు అంటూ వికృతాకారాల మనుషులు చేస్తున్న ఆక్రందనాలు మిన్ను అంటుతున్నాయి. ఇదంతా చూస్తున్న బ్రహ్మ 4 తలలు గుర్రున తిరిగిపోయాయి. 8 కళ్ళు బెయిర్లు కమ్మాయి. వెళ్ళబోతూ బ్రహ్మ సరస్వతి వెంక అయోమయంగా చూశాడు. అతని 4 తెల్ల మొహాలను చూసి సరస్వతి సరసంగా చిరునవ్వుతో సరిపెట్టి ఊరుకున్నది. అప్పుడు బ్రహ్మ, ఎందుకిలా జరిగింది? సక్రమమైన సృష్టి జరిపించాలనే సత్సంగంతోనే కదా నేను సృష్టికి పూనుకున్నాను. ఇలాగే ఎందుకు జరిగింది అని తనలో తాను అనుకుంటూ ఉండగా గట్టిగా తలలు పైకెత్తి అరిచాడు. అతని ప్రశ్న దశాదిశలా మారుమ్రోగింది. అయోమయంగా వెర్రి చూపులు చూస్తున్న బ్రహ్మకు పెద్ద వెలుగు కనిపించింది. ఆ వెలుగులో ఒక అద్భుతమూర్తి కనిపించాడు. ఆ మూర్తికి ఏనుగు తల ఉన్నది. 4 చేతులలో పాశము, అంకుశము, కలశము, పరశువు ధరించి ఉన్నాడు. పూర్ణ చంద్రుడి వలె ప్రకాశిస్తూ ఉన్నాడు. తెల్లని అతని ఉత్తరీయము ఆకాశమంతటా రెపరెపలాడుతూ ఎగురుతూ ఉన్నది.
అప్పుడు సరస్వతి వీణ ఓంకార నాదం చేసింది. సరస్వతీదేవి వేళ్ళు వాటంతట అవే వీణపై నాదనామ క్రియా రాగాన్ని పలికిస్తూ మాయా మాలవ గౌల రాగానికి మారుతూ హంసధ్వని రాగాన్ని అందుకున్నవి. గజాననుడై సాక్షాత్కరించిన ఆ దివ్యమూర్తి వట పత్రంపై నిలుచుని బ్రహ్మను అభయముద్రతో ఆశీర్వదించాడు. అతని చుట్టూరా శరత్కాల పూర్ణిమ నాటి వెన్నెల వంటి వెలుగు ఆవరించి ఉన్నది. అప్పుడు బ్రహ్మ తనకు తెలియకుండానే చేతులు జోడించి నమస్కరిస్తూ, మహానుభావ, అద్భుతమూర్తివైన నీవెవరో తెలుసుకోలేని అజ్ఞానిని అనుగ్రహించు అని అడిగాడు. అప్పుడు ఆ అద్భుతమూర్తి, నాయన బ్రహ్మదేవ, సంకల్పం వెనుకనే వికల్పం వెంటాడుతుంది, అదే విఘ్నం. విఘ్నాన్ని అరికట్టి సంకల్పాన్ని నెరవేర్చే నేను విఘ్నేశ్వరుడను. విఘ్నాలకు నాయకత్వం వహించే విఘ్నకల్పాన్ని నా గొడ్డలితో ఛేదించి ప్రతి కార్యాన్ని నిండు కలసంలాగా జయప్రదం చేసే వినాయకుణ్ణి. పంచభూతములు అనబడే పృథ్వీ, నీరు, అగ్ని, వాయువు, ఆకాశములనే భూతగణానికి అధిపతినైన గణపతిని, ఆహార ధాన్యాల్ని ఫలించే సస్యాలను నాశనం చేసే మదించిన ఏనుగుల వంటి విఘ్నాలను నా వాడిగల అంకుశంతో అదుపులో పెడుతూ వాటిని నా పాశము అనే బలమైన త్రాడితో కట్టి ఉంచే నన్ను విఘ్నేశ్వరుడు అని పిలువు అని గంభీర స్వరంతో విఘ్నేశ్వరుడు పలికినాడు. అప్పుడు బ్రహ్మ, దేవా విఘ్నేశ్వర, నా సృజన శక్తికి ఎందుకిలా ఘోరమైన విఘ్నం జరిగింది? ఇన్ని వంకరలు ఎందుకు ఏర్పడ్డాయి? ఉత్తమంగా సృష్టి జరిగే మార్గం వివరంగా చెప్పు అని అన్నాడు. అప్పుడు విఘ్నేశ్వరుడు, విఘ్నం గురించి నీకు తెలియాలని ఇదంతా జరిగింది. మరి ఆకుపై బాల గణపతిగా కనిపించిన వటపత్ర గణపతినే నేను. అప్పుడు నా గురించి ఆలోచించలేకపోయావు. నా గురించి ఆలోచించటం అంటే విఘ్నం గురించి ముందు జాగ్రత్త పడే జ్ఞానాన్ని కలిగి ఉండటమే. ఆ జ్ఞాన స్వరూపుణ్ణే నేను. బ్రహ్మ మొదలుకొని బుద్ధిగల ప్రతి జీవి కార్యరంగానికి దిగే ముందు విఘ్నం రాకుండా జయప్రదం కావడానికి తగు జాగ్రత్తను జ్ఞానాన్ని కలిగి ఉండక తప్పదు. ఏనుగు అడుగు వేసే ముందు నేల గట్టితనాన్ని తెలుసుకొని మరీ నడుస్తుంది. ప్రాణులలో ఏనుగు బుద్ధిబలం దానిలాగే చాలా పెద్దది. ఏనుగంత విశేష మేధస్సును కలిగి ఉండాలనే సూచనగా నేను గజాననుడిగా ఉన్నాను. నీవు నిద్రిస్తున్న సమయంలో రాక్షసుడైన సోమకాసురుడిని 4 వేదాల్ని అపహరించి సముద్రం అడుగున దాచాడు. మహావిష్ణు మత్స్యావతారం దాల్చి వాణ్ణి సంహరించి నీ వేదాల్ని భద్రంగా తెచ్చి వటపత్ర సాయునై ఉన్న నా దగ్గర ఉంచాడు. ఇవిగో వాటిని గ్రహించి సృష్టి నిర్వహించు అని చెప్పి విఘ్నేశ్వరుడు బ్రహ్మకు వేదాలను ఇచ్చాడు. బ్రహ్మ వాటిని అందుకొని పరమానందంతో విఘ్నేశ్వరుణ్ణి స్తుతిస్తూ, విఘ్నేశ్వర, నేను సృష్టి సంకల్పించే ముందు నిన్ను ధ్యానించి మనసారా నిన్ను పూజించి మరీ కార్యరంగానికి ఉపక్రమించే వరం అనుగ్రహించు. అవకతవకలుగా తయారైన సృష్టి ఉపసంహరించు కొనేలాగా చెయ్యి అని కోరాడు. విఘ్నేశ్వరుడి ప్రభావం వల్ల అంతవరకు జరిగిన వంకర టింకరల సృష్టి అంతా క్షణంలో మటుమాయమైపోయింది. అప్పుడు విఘ్నేశ్వరుడు మళ్ళీ బ్రహ్మతో, ఓ బ్రహ్మదేవుడా, వక్రతను తుండములుగా ముక్కలు చేసేవాడిని గనుక నేను వక్రతుండు అనే పేరుకు సార్థకతంగా నా తొండాన్ని వక్రంగా ఉంచుతున్నాను. వక్రతుండిని అయిన నన్ను ధ్యానించి తలపెట్టిన ఏ పని కూడా వంకరపోదు. నీవు కోరుకున్నట్లే నన్ను ధ్యానించి సృజించటం ఒక కళ. ఆ కళ ఎటువంటి వంకర టింకరులు పోకుండా జగత్తు నీవు మలిచిన కళానీయంగా భాసిస్తుంది. నీకులాగానే జగత్తులో అందరికీ అందుబాటుగా తొలి పూజలందుకునే విఘ్నేశ్వరుడిగా విఘ్నాల నుండి కాపాడుతూ సంకల్ప సిద్ధిని కలిగించే సిద్ధి వినాయకుడిగా సకల గణాలకు అధిపతిగా గణపతినై శివపార్వతులకు కొడుకుగా అవతరిస్తాను అని చెప్పి బ్రహ్మను దీవించి అంతర్ధానమయ్యాడు. సరస్వతీదేవి బ్రహ్మకేసి చిరునవ్వు నవ్వి మళ్ళీ హిందోళ శ్రీరాగాలతో మంగళ స్వరాల్ని మహా ఆకాశం పులకరించేటట్లుగా వీణపై వినిపించింది. బ్రహ్మ విఘ్నేశ్వరాయ నమః అంటూ సృష్టిని ప్రారంభించాడు. సృష్టి మరింత అందంగా నిర్విఘ్నంగా సాగింది. గంభీరమైన పర్వత పక్తులు, అమృత జలాలతో నదులు, సుందర వనాలు, రంగురంగుల బొమ్మల్లాంటి జంతు జలము, శారీరకంగానూ మానసికంగానూ ఉన్నతులు బలవంతులు అయిన మనుషులతో జగత్తు బ్రహ్మ చేసిన కళా నిలయంగా విలసిల్లింది. వాగ్దేవి అయిన సరస్వతి తన వాణిని సంగీతంలా ప్రాణికోటికి స్వరపరిచింది. జీవకోటి సలక్షణంగా పెరిగింది. అలాగే ఈ శుక్రవారం పూట
నిర్మాల్య దోషాన్ని ఎలా తొలగించుకోవాలో తెలిపే ఈ పురాణ కథను వింటే చాలు, మీకు ఉన్న దోషాలన్నీ కూడా పోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. సంకటహర చతుర్థి గురించి శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వివరించినట్లుగా పురాణ కథనం. సంకష్ట చతుర్థి రోజున వ్రతాన్ని ఆచరించిన వారికి జీవితంలో ఎదురయ్యే కష్టాల నుండి ఉపశమనం లభిస్తుంది. సంకటహర చతుర్థి అంటేనే సంకటాలను తొలగించేది అని అర్థం. అందుకే ఈ పవిత్రమైన రోజున వ్రతమాచరిస్తే ఎంతో పుణ్యఫలం దక్కుతుందని చాలామంది నమ్ముతూ ఉంటారు. పూర్వం ఒకానొకప్పుడు ఋషులందరూ కూడా కలిసి కుమారస్వామి దగ్గరకు వెళ్ళి శత్రు, దారిద్ర్య కష్టాలతో బాధపడేవారు, రుణబాధలు పడుతున్న వారికి, సంతానం లేని వారికి, ఈతిబాధలు పడేవారికి, దీర్ఘవ్యాధులతో పీడింపబడుతున్న వారికి, చదువు సరిగ్గా రాకపోవటం, ముందుకు సాక్కపోవటం వంటి ఆటంకాలు అనుభవించే వారికి, భూలోకంలో కలియుగం మొదలైన 5000 సంవత్సరములు గడిచిన తర్వాత ఇలాంటి క్లేశాలు మనుషులను ఎక్కువగా బాధిస్తాయి. ఈ విధంగా బాధలు పడుతున్న వారికి వారి కష్టాలు తీరే వ్రతం ఏదైనా ఉంటే చెప్పమని ఋషులు కుమారస్వామిని అడిగారు. దానికి సమాధానంగా స్కందుడు ఈ విధంగా తెలిపాడు. శుభాలు సిద్ధించుటకు తక్షణ ఫలదాయిని అయిన సంకష్టహర చతుర్థి అనే వ్రతం అన్ని వ్రతాలలోనికి అత్యంత శ్రేష్టమైనది. పాండవులు అరణ్యవాసము, అజ్ఞాతవాసం వంటి మహా కష్టాలను ఎదుర్కొంటున్న సమయంలో రాజ్య లాభం, పూర్వ వైభవం పొందడానికి శ్రీకృష్ణుడు సూచన మేరకు ఈ వ్రతాన్ని ధర్మరాజు ఆచరించాడు. శ్రీకృష్ణుడు ధర్మరాజుకు ఈ వ్రతం యొక్క మహత్యాన్ని వివరిస్తూ, ఇది గణపతి స్వయంగా పార్వతీదేవికి చెప్పినట్లుగా ఆ వ్రతాన్ని తాను ఉపదేశిస్తున్నట్లుగా చెప్పాడు అని కుమారస్వామి ఋషులకు చెప్పాడు. పార్వతీదేవి కూడా సంకటహర చతుర్థి వ్రతం చేసే శివుణ్ణి భర్తగా పొందింది అని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అంతేకాదు అగస్త్య మహర్షి సప్త సముద్రాలను ఆపోషణం పట్టడానికి గల శక్తిని ఇచ్చింది ఈ వ్రతమే. ధర్మరాజు ఈ వ్రతాన్ని ఆచరించి యుద్ధంలో శత్రువులను సంహరించి రాజ్యాన్ని పొందాడు. అహల్యాదేవి తన శాపాన్ని తొలగించుకున్నాక ఈ వ్రతాన్ని ఆచరించి తన భర్త గౌతమ మహర్షిని చేరింది. ఆంజనేయుడు లంకానగరంలో సీతాదేవిని వెతుకుతూ ఈ వ్రతం చేస్తానని మొక్కుకోగా అశోకవనంలో సీతాదేవిని చూడగలిగాడు. ఈరోజు వ్రతం చేసినా చేయకపోయినా గణపతిని పూజించిన వారి ధర్మార్థ కామ మోక్షాదులు తప్పక నెరవేరుతాయి. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు. గణపతి అనుగ్రహం కలుగుతుంది, కష్టాలన్నీ కూడా పోతాయి, జన్మల పాపాలు పోతాయి, మీ దశ మారిపోతుంది, అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది, భూములు స్థలాలు కొనే యోగాలు వస్తాయి. ఈరోజు ఈ కథలను వింటే కష్టాలు పోతాయి, ఆటంకాలు పోతాయి, జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, జాతకంలో ఉండే దోషాలన్నీ కూడా పోతాయి, మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది, మీరు కుబేరులుగా మారిపోతారు, గణపతి అనుగ్రహం కలుగుతుంది, ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఎంతో అదృష్టం ఉన్నవారే ఈ వీడియోని చూడగలుగుతారు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.